హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 6 months బేబీ కోసం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఫుడ్ కానీ ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఈ 3 పప్పులని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఒక వాల్నట్ని కూడా తీసుకొని వాల్నట్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా వేడి చేసుకోండి. కొంచెం గీ కూడా యాడ్ చేయండి. గీ యాడ్ చేయడం వలన టేస్టీనెస్ పెరుగుతుంది, పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్రెయిన్ మెచ్యూరిటీ కూడా ఉంటుందండి. ఈ ప్రతి ఫుడ్లో కూడా పిల్లలకి గీ యాడ్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు తినకపోతే పిల్లలు కొంచెం పెద్ద అయ్యేసరికి వాళ్ళు తినరండి. ఇష్టమైనవి చేసి పెడితేనే కదా మనకి కూడా ఆనందంగా ఉంటుంది, పిల్లలు హెల్తీగా ఉంటారు. ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత ఓట్స్ని కూడా తీసుకొని ఇలా కొంచెం దోరగా అయ్యేలాగా ఫ్రై చేయండి. ఇలా దోర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేయాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పులను కూడా దీంట్లో వేసి గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమం ఈ విధంగా ఉండేలాగా మెత్తగా అయ్యేలాగా చూసుకోండి. ఈ పౌడర్ని మనం 3-4 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. 1 week వరకు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ చేయడం వలన పిల్లలకి అంత హెల్తీ కాదు, కాబట్టి మనం తక్కువగానే చేసుకోవచ్చు. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలో పాలు వేడి చేయండి. పాలు కొంచెం వేడైన తర్వాత వాటర్ కలపండి. 1 glass పాలు తీసుకుంటే 1/2 glass వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసినాక మనం తయారు చేసుకున్న పౌడర్ని ఈ పాలల్లో వేసి కలపండి. వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలుగా అవుతుంది. ఉండలుగా లేకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఉండలుగా వస్తే పిల్లలు ఇష్టంగా తినరు, పిండి తగులుతుంది నోట్లో. ఇలా కంటిన్యూస్గా కలిపితే ఉండలేము ఉండదు, మంచిగానే ఉంటుంది. ఇలా నాన్ స్టాప్గా మనం కలిపిన తర్వాత ఇలా దగ్గరికి చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పిల్లలకి ఇవ్వండి. ఇలా స్మూత్గా వెన్నలాగా తయారవుతుంది. ఇది పిల్లలకి ఇవ్వడం వలన బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, వెయిట్ గెయిన్ అవుతారు. పిల్లలు చాలా అందంగా బొద్దుగా కూడా అవుతారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే అన్ని ఫుడ్లో కల్లా ఈ ఫుడ్డే చాలా ఇష్టంగా తింటారు. నేను ఓట్స్తో ఫస్ట్ టైం ట్రై చేశానండి. బాబుకి చాలా ఇష్టంగా తిన్నాడు. డైలీ 1 week నుండి ఇలా పెడుతుండే కంటిన్యూస్గా కూడా ఈ ఫుడ్ ఇష్టంగా తింటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.